సార్ గవర్నమెంట్ ఎవరికి భిక్ష వేయట్లేదు. ఫస్ట్ మీరు మీ మైండ్ లో ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమండి లేదా మానేయమనండి. అసలు అంత చులకన ఇంకా బాగా పెట్టండి, హెల్దీగా ఉండాలి, గట్టిగా తినాలి, బాగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్న మీరు పద్మశ్రీ గరికపాటి గారు ఈ స్టేట్మెంట్స్ ఎంత తప్పు సార్. ఈ పిల్లలే కదా సార్ మన కంట్రీకి ఫ్యూచర్. మన పిల్లల్ని మనం అలా అంటామా? లుక్ ఎట్ స్వీడన్, ఫిన్లాండ్, ఎస్టోనియా ఇలాంటి కంట్రీస్ ఒకసారి స్టడీ చేయండి. అక్కడ స్కూల్స్ ఒకసారి వెళ్ళి స్టడీ చేయండి. ఎందుకు వాళ్ళు అక్కడ ఫ్రీగా మిడ్ డే మీల్స్ పెడుతున్నారు మీరు స్టడీ చేయండి. వాళ్ళ పిల్లలు ఫిజికల్లీ వీక్ గా గ్రోత్ స్టంట్ అయిపోయి వాళ్ళ దేశానికి ఏమి పనికి రాకుండా పోకూడదు అని అక్కడ గవర్నమెంట్స్ దే టుక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. డెవలప్డ్ కంట్రీసే వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల అంత సీరియస్ గా ఉంటే డెవలపింగ్ కంట్రీ అయిన మన ఇండియా ఎడ్యుకేషన్ పట్ల పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపించాలి సార్. సార్ మీలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది సార్ మన దేశం ఇందుకనైనా వెనకబడిపోయింది అనేది అనిపిస్తుంది. యు ఆర్ అ స్టాండింగ్ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ దట్ పాయింట్. చూడండి, మీరు ఒక ఫీల్డ్ లో మీరు చేసిన వర్క్ కి మీ ఎంటైర్ బాడీ ఆఫ్ వర్క్ ని గుర్తించి ఈ సొసైటీ, ఈ కంట్రీ మీకు ఒక మంచి రికగ్నిషన్ ఇచ్చింది, పద్మశ్రీ అని. మీరు ఈ పొజిషన్ లో ఉండి ఇంకా రెస్పాన్సిబుల్ గా, ఇంక్లూజివ్ గా అందరినీ కలుపుకుంటా ముందుకు వెళ్లాల్సింది పోయి, సైంటిఫిక్ గా ఉండాల్సింది పోయి నోటికి ఏదొస్తే మాట్లాడతారా? ఈ రోజు మాకు సోషల్ మీడియా పుణ్యమాని నిజాలేంటి, ఫేక్ న్యూస్ ఏంటని తెలుస్తున్నాయి. కానీ ఇదే ఒక 200-400 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మీలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళు అరే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది అవసరం లేదు, తీసేయి, చదువు ఇష్టం ఉన్నవాడు వస్తాడు, లేకపోతే మానేయమని చెప్పండి అని చెప్పి తీసేయండి అన్నారనుకోండి, మీరు చెప్పిందే ప్రాతిపదికగా తీసుకొని ఆ రోజుల్లో మీలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళు మీరు చెప్పిందే ప్రాతిపదికగా తీసుకొని ఉంటారు. అందుకనే మన దేశం ఇంత వెనకబడిపోయి ఉంటది. మిమ్మల్ని పద్మశ్రీ అని చెప్పేసి ఈ కంట్రీ రికగ్నైజ్ చేసింది కదా సార్. కానీ మీరు చేసే స్టేట్మెంట్స్ లో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉందా? ఒక ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, ఒక డేటా బేస్డ్ థింకింగ్ అనేది ఉందా? అవేమీ లేకుండా భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనాలి లేదంటే మానేమనాలా? రియలీ?